దేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. ఓ కుంతీపుత్రుడా, ఇతర దేవతలను శ్రద్ధతో ఆరాధించేవారు కూడా నన్నే పూజిస్తారు, కానీ అది వారు తప్పుడు పద్ధతుల్లో చేసినట్టు. పరమేశ్వరుణ్ణి ఆరాధించే వారి యొక్క స్థానాన్ని వివరించిన పిదప శ్రీకృష్ణుడిక భౌతిక లాభాల కోసం నిమ్నస్థాయి దేవతలను ఆరాధించే వారి యొక్క పరిస్థితిని వివరిస్తున్నాడు. వారు కూడా శ్రద్ధతో కూడి ఉంటారు. వారు విన్నపములను దేవతలు తీర్చుతారు కావచ్చు, కానీ వారి యొక్క అవగాహన సంపూర్ణంగా ఉంటుంది. దేవతలు కూడా తమ శక్తి సామర్థ్యాలను భగవంతుడి నుండే పొంది ఉంటారు అని వారు అర్థం చేసుకోలేకున్నారు. కాబట్టి వారు కూడా పరమేశ్వరుడైన భగవంతుడినే పరోక్షంగా ఆరాధించినట్టు. ఉదాహరణకి ఒక ప్రభుత్వాధికారి ఒక పౌరుని ఫిర్యాదును తీర్చాడనుకోండి, ఆయన్ను పరోపకారి అనరు. ఆయన కేవలం ప్రభుత్వం తనకు ఇచ్చిన తన పరిధిలోని అధికారాన్ని ఉపయోగిస్తున్నాడు. అదేవిధంగా అందరు దేవతలు సమస్త శక్తి సామర్థ్యాలు కూడా ఆ భగవంతుడి నుండి వచ్చినవే. కాబట్టి ఉన్నత స్థాయి జ్ఞానం గలవారు ఆ పరోక్ష మార్గంలో వెళ్ళరు. వారు సమస్త శక్తులకు మూలమైన ఆ భగవంతుడినే పూజిస్తారు. పరమేశ్వరుని పట్ల సమర్పింపబడిన ఇటువంటి ఆరాధన సమస్త సృష్టిని తృప్తిపరుస్తుంది. మనం ఒక చెట్టు యొక్క మొదట్లో వేర్లకు నీరు పోస్తే దాని కాండము, కొమ్మలు, చిగుర్లు, ఆకులు మరియు పువ్వులు అన్నీ పోషించబడతాయి. మనం మన నోటితో ఆహారం తీసుకుంటే అదే ప్రాణవాయువులను మరియు ఇంద్రియములను పోషిస్తుంది. అదేవిధంగా పరమేశ్వరుడైన భగవంతుడిని పూజిస్తే దేవతలతో సహా ఆయన సమస్త అంశములు పూజింపబడ్డట్టే. కానీ మనం చెట్టు వేర్లను నిర్లక్ష్యం చేస్తూ ఆకులకు నీరు పోస్తే ఆ చెట్టు నశించిపోతుంది. అదేవిధంగా దేవతలను చేయబడిన ఆరాధన తప్పకుండా భగవంతుడిని చేరుతుంది. కానీ అటువంటి భక్తుడికి ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలగవు. తదుపరి శ్లోకంలో ఇది మరింత వివరించబడినది. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనాతశ్చవంతి తే. సమస్త యజ్ఞములకు భోక్తను ఏకైక స్వామిని నేనే. కానీ ఈ నా యొక్క పరమేశ్వర తత్వమును తెలుసుకున్న వారు తిరిగి పుట్టవలసినదే. ఈ నా యొక్క పరమేశ్వర తత్వమును తెలుసుకొనని వారు తిరిగి పుట్టవలసినదే. శ్రీకృష్ణుడు ఇప్పుడు దేవతల ఆరాధన చేయడంలో ఉన్న లోపాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. పరమేశ్వరుడైన భగవంతుడు ఇచ్చిన శక్తి వలన వారికి భౌతిక వరాలను ఇచ్చే సామర్థ్యం ఉంటుంది. కానీ వారు తమ భక్తులను జనన మరణ చక్రం నుండి విముక్తి చేయలేరు. వారు తమ దగ్గర ఉన్నవి మాత్రమే వేరే వారికి ఇవ్వగలరు. దేవతలు సైతం సంసార చక్రం నుండి విముక్తి కాని వారే అయినప్పుడు వారు తమ భక్తులను ఎలా విముక్తి చేయగలరు? అదే సమయంలో ఎవరికైతే సరైన జ్ఞానం ఉంటుందో వారు తమ సంపూర్ణ భక్తిని భగవంతుని చరణారవిందములో ఎందే సమర్పిస్తారు. మరియు వారి భక్తి పరిపక్వత చెందినప్పుడు వారు మత్స్యలోకాన్ని దాటి దివ్యధామానికి చేరుకుంటారు. ఈరోజుకి ఎక్కడ ఆపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.